తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ గారు మళ్లీ బాంబు పేల్చారు. సనాతనం ప్రజలను విభజించేద్దాని దాన్ని ఖచ్చితంగా ఎరాడికేట్ చేయాలి అని స్పష్టంగా చేశారు. ఇది కేవలం రాజకీయంగా స్నేహితులారా, ఇది న్యాయం గురించి, కుల వ్యవస్థ గురించి, మన సమాజం ఎంతకాలం ఈ బంధకాల్లో చిక్కుకుంటుంది అనేది. ఈ వీడియోలో మనం సనాతన ధర్మం అసలు ఏమిటో, అది ఎలా కుల వ్యవస్థను శాశ్వతం చేస్తుందో, ఉదయనిధి స్టాలిన్ చెప్పిన సత్యం ఏమిటో వివరంగా డాక్యుమెంట్ చేసి చూపిస్తాను. లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారో గుర్తు చేసుకుందాం. 2023లో సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ లాగా ఎరాడికేట్ చేయాలని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో మళ్ళీ ఇది ప్రజలను విభజిస్తుంది, దాన్ని తొలగించాలి అని ధైర్యంగా నిలదీశారు. బీజేపీ హిందుత్వ శక్తులు దీన్ని హిందూ వ్యతిరేకం అంటున్నారు. కానీ స్నేహితులారా, ఇది హిందూ ధర్మం మీద కాదు, కుల వ్యవస్థ మీద, దోపిడి మీద. సనాతనం అంటే శాశ్వతం, ధర్మం అంటే వ్యవస్థ. ఇది వర్ణాశ్రమ ధర్మం. 4 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది జన్మించినప్పుడే నిర్ణయించబడుతుంది, అంటే జన్మత నిర్ణయించబడుతుంది. బ్రాహ్మణుడు జన్మత పవిత్రుడు, శూద్రుడు జన్మత అపవిత్రుడు. మనుస్మృతి లాంటి గ్రంథాలు ఇలాంటి నియమాలు రాశాయి. శూద్రుడు వేదాలు చదివితే నాలుగు కత్తిరించాలి, బ్రాహ్మణుని అవమానించితే కాళ్ళు పీకాలి అని చెప్పారు. ఇది సనాతనం. ఇక్కడ సమస్య ఉంది. ఇది గుణాల ఆధారం కాదు, జన్మ ఆధారంగా విభజన. భగవద్గీతలో కృష్ణుడు గుణకర్మల ఆధారంగా అన్నారు అని చెప్తారు. కానీ చరిత్ర చూస్తే ఇది జన్మత కులమైపోయింది. వేలాది సంవత్సరాలుగా దళితులు, బహుజనులు ఈ వ్యవస్థలో అణిచివేతకు గురయ్యారు. ఉంటూ ఇది శాశ్వతం అయిపోయింది. కుల వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే, బ్రాహ్మణులు జ్ఞానం, పూజలు, అధికారం, క్షత్రియులు యుద్ధం, పాలన, వైశ్యులు వ్యాపారం, శూద్రులు సేవ, కూలి పనులు, ఎప్పటికీ పైకి రాకూడదు. అంతేగాక దళితులు వ్యవస్థకు బయట, వారు తాకిన అపవిత్రం. ఇది సమాజాన్ని ఎలా విభజిస్తుందో ఊహించండి. ఒకే దేశం, కానీ వందలాది కులాలు, ఎన్నో వివక్షలు. తమిళనాడులో పెరియార్ ఈ కుల వ్యవస్థను ఎదిరించి స్వయం మర్యాద సమాజం కోసం పోరాడాడు. ద్రవిడ ఉద్యమం సనాతనకు కులబంధాలను విచ్ఛిన్నం చేసింది. ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కూడా ఆ బాటలో నడుస్తున్నారు. ఉదయనిధి చెప్పినట్టు ఇది విభజన సృష్టించే వ్యవస్థను తొలగించాలి. ఇది మతం మీద కాదు, అసమత మీద. తెలుగు రాష్ట్రాల్లో కూడా వివక్ష ఎంతో ఉంది. రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కోసం ఇలాంటి ధైర్యవంత నాయకులు కావాలి. స్నేహితులారా, సనాతనం పేరుతో కుల వ్యవస్థను శాశ్వతం చేయడం సరికాదు. సమతం సమాజం కోసం, అందరి సమాన అవకాశాల కోసం ఉదయనిధి స్టాలిన్ ఈ స్టాండ్ తీసుకున్నారు. అయితే కమెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. కులం పేరుతో, మతం పేరుతో ఒక వ్యక్తిని మనం అసమ్మతిగా చూడొచ్చా? ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని సత్యాలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.